కర్నూలు జిల్లాలో గణేష్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. పాత బస్తీలోని రాంబొట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి పూజ చేశారు ప్రముఖులు. కర్నూలులో దాదాపు 1200 విగ్రహాలు శోభాయాత్రగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. దాదాపు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా గణేష్ శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఊరు వాడ ఏకమై 9 రోజుల పాటు కర్నూలు నగరంలో వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత ఈ రోజు నిమజ్జనానికి తరలి వెళ్లేటటువంటి పరిస్థితి. కర్నూలు నగరంలో ఇప్పటికే దాదాపుగా 1200 విగ్రహాలకు క్యూఆర్ కోడ్ తో పోలీసులు ముందస్తుగా విగ్రహాలను ఏ ఏరియాలో ఏర్పాటు చేశారో ఆ యొక్క విగ్రహాలకు క్యూఆర్ కోడ్ తో పాటు తమకు ఒక ప్రత్యేక నంబర్ ను కేటాయించిన పరిస్థితి మనం విజువల్ లో చూస్తున్నాం. కర్నూలు కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో ఇటు కర్నూలు నగరపాలక సంస్థ వారు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు అందరి సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గణనాథులు భారీ ఎత్తున రాంబొట్ల దేవాలయ మొదట యొక్క గణనాథుని నిమజ్జనం చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారింది. 9 రోజుల పాటు గణనాథుడికి భారీగా పూజలు అందుకున్న అనంతరం ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్తున్నటువంటి ఈ సమయంలో కర్నూలు నగరవాసులు పెద్ద ఎత్తున కేసీ కెనాల్ ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో దాదాపుగా 1800 నుండి 2000 విగ్రహాలను కర్నూలు నగరంలో ప్రతిష్ఠించేవారు. కానీ ఈ సంవత్సరం ఈ యొక్క 3 రోజులు 5 రోజులు నిమజ్జన కార్యక్రమాల్లో కొంతమేర వాటిని అధికారులు ముందస్తుగా నిమజ్జన కార్యక్రమాలు చేయించే విధంగా అన్ని రకాలుగా యొక్క విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలను ముందస్తుగా క్యూఆర్ కోడ్ తో పాటు వారికి నంబర్స్ ను కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కర్నూలు కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా ఇటు దాదాపుగా 2000 మంది పోలీసులతో భారీ ఎత్తున 3 స్పాట్లలో పికెట్లు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కేసీ కెనాల్లో ప్రవహించేటటువంటి వాటర్లోనే గణనాథుని నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా గజ ఈతగాళ్లను ఎక్కడికక్కడ మోహరించినటువంటి పరిస్థితి. 7 క్రేన్లతో దాదాపుగా కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో 7 క్రేన్లు, సమీపంలో ఉన్నటువంటి జోహరాపురం గ్రామంలో కూడా 2 క్రేన్లను ఏర్పాటు చేసి ఒక నిమజ్జన కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అధికారులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గతంలో దాదాపుగా మరుసటి రోజు ఉదయం వరకు కూడా గణనాథులను నిమజ్జన కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం అలాంటి సిచ్యువేషన్ లేకుండా ముందస్తుగానే గణనాథులను నిమజ్జనం చేసే విధంగా భారీ స్థాయిలో క్రేన్లను పెంచి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కర్నూలు నగరం నుండి నలుమూలల నుండి వినాయక విగ్రహాలను భారీగా కేసీ కెనాల్ కు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాం. గతంలో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామంటూ కూడా జిల్లా ఎస్పీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ వినాయక నిమజ్జనాన్ని అందరూ వచ్చి తమ కుటుంబ సమేతంగా కూడా నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి. శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.